అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయము 31వ శ్లోకం గురించి తెలుసుకుందాము. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధమైన శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. తదనంతరం విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను. భాష్యము: తన నిజలాభము విష్ణువులోనే ఉన్నదని ఎరుగక బద్ధజీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభోగులవుతామని ఆశపడతారు. జీవితపు అట్టి గుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మర్చిపోతారు. ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములో యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతము, దేదీప్యమానము అయినట్టి సూర్యమండలములో ప్రవేశించడానికి యోగ్యులవుతారని చెప్పబడింది. బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు. తన వారిని చంపడం ద్వారా జీవితంలో సుఖం కలగదని అతడు తలచాడు. అందుకే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఇష్టపడనట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అతడు ఇప్పుడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికే నిశ్చయించుకున్నాడు. కానీ క్షత్రియునిగా అతనికి జీవనార్థము ఒక రాజ్యము అవసరము. ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు. కానీ అర్జునునికి రాజ్యం లేదు. జ్ఞాతులతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందటము ఒక్కటే అర్జునునికి ఏకైక రాజ్యప్రాప్తి అవకాశముగా ఉన్నది. అయినా దానిని అతడు చేయగోరడం లేదు. అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా భగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదని అతను భావించాడు. 32, 33, 34, 35 శ్లోకాలు ఒకటిగా ఇచ్చారండి. నేను చదువుతాను ఇప్పుడు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం ను రాజ్యం భోగాః సుఖాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహः మాతులాః శ్వశురాः పౌత్రాः శాల్యాः సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః ఖా ప్రీతిః స్వజనార్దన. ఓ గోవిందా, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనువలు, భావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరనప్పటికీ నేనెందుకు వారిని చంపాలి? ఓ సకల జీవపోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయటానికి సిద్ధంగా లేను.
ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. భాష్యము: గోవులకు, ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు అతనిని గోవిందా అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తిపరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతి ఒక్కడూ తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు. కానీ వారు కోరినంత కాదు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి, కుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము, వారి ఎడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతి ఒక్కడూ తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగంలో వధింపబడతారు కనుక విజయము తరువాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలం శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. ఈ సత్యము రాబో అధ్యాయాలలో వెల్లడి చేయబడింది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట జ్ఞాతులు, సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడూనూ దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు. కానీ తన భక్తులు హాని చేసిన ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించకోరిన దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు.